సెక్యూరిటీ చెక్, అంటే మనల్ని ప్లస్ మన బ్యాగుల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇది కొండ కింద భాగమే, ఇంకా కొండపైకి వెళ్ళలేదు. అది చూడండి, మన బ్రదరు దేశం దాటినా కానీ దేశభక్తి తగ్గలేదన్నట్టు జాతీయ జెండా తీసుకొచ్చాడు, అంటే హెర్మోన్ పైన ఎగరేయడానికి. గుడ్ జాబ్ బ్రదర్. చెక్కింగ్ అయిపోయింది. సో అట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పైకి వెళ్ళడానికి కేబుల్ కార్ లాంటిది ఉంటుంది. సో చాలా జనం ఉంటారు. మీకు కనిపించేది అది స్నో మ్యాన్, అంటే పిల్లలు అందరూ అక్కడ దాని దగ్గర ఫోటో దిగుతారు. చూసారు కదా ఎంతమంది జనమో. అంటే వింటర్ సీజన్లో సుమారుగా 3 లక్షల మంది విజిటర్స్ వస్తారని వాళ్ళు చెప్తున్నారు. కింద నుంచి మౌంట్ హెర్మోన్ వ్యూ చూడొచ్చు మీరు, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మంచులో పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటారు. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, దీన్ని కేబుల్ కార్ అంటారు, తెలుసు చాలామందికి. సో లిఫ్ట్ అని కూడా అంటారు. సో అందులోనే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది సుమారుగా ఉండొచ్చు, 1 కిలోమీటర్ పొడవు ఉండొచ్చు. ఓల్డ్ లిఫ్ట్ గంటకి 700 మందిని మాత్రమే కొండపైకి చేర్చేది. కానీ ఈ కొత్త లిఫ్ట్ మాత్రం గంటకి 2400 మందిని తీసుకెళ్తుంది కొండపైకి. అంటే పెద్ద అప్డేట్ అనే చెప్పాలి. బట్ ఇదివరకు ఇట్లా ఉండేది కాదు, సింగిల్గా అంటే బెంచ్ లాగా ఉండి ఇద్దరు మాత్రమే కూర్చోడానికి ఉండేది. సో ఇప్పుడు దీన్ని ఈ సంవత్సరమే అప్డేట్ చేశారు. ఇది కొత్తది, ఇది ఈ సంవత్సరం ఓపెన్ అయింది. సో ఇందులో సుమారుగా 7 మంది కూర్చోవచ్చు. ప్లస్ సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట, అంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో వర్షం పడినా, సో మంచు పడినా సరే వీలుగా ఉంటుంది జర్నీ చేయడానికి. సో ఇదివరకు అయితే పిల్లలు తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎక్కడానికి కుదరేది కాదు. సో ఇందులో అయితే ఎవరైనా సరే వెళ్ళొచ్చు. రద్దీ ఎక్కువ ఉండడం వల్ల గంట పైనే మేము లైన్లో వెయిట్ చేసాము లిఫ్ట్ ఎక్కడానికి. ఎట్టకేలకి లిఫ్ట్ ఎక్కేసాను. చూడొచ్చు మీరు పైనుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కింద మీరు చూడొచ్చు, అది స్కీ అండ్ స్నో బోర్డింగ్ చేస్తున్నారు. అంటే కొంతమంది స్పోర్ట్స్ నేర్చుకుంటారు అక్కడికి వచ్చి. వచ్చేసాం కొండపైకి. సో చూడండి, మొత్తం మంచుతో కప్పబడి ఉంది కొండ. సో జనం ఆడుకుంటున్నారు మంచులో. చూడొచ్చు మీరు ఎటు చూసిన వైట్ స్నో. వింటర్లో ఇక్కడ టెంపరేచర్ -3 డిగ్రీస్ వరకు పడిపోతుంది. ఇది ఒక విధంగా సెన్సిటివ్ జోన్ అని చెప్పాలి. అంటే మిలిటరీ జోను, అంటే మిలిటరీ బేసెస్ ఉంటాయి చుట్టూ.
ఎందుకంటే సిరియా అండ్ లెబనాన్ ఇది బోర్డర్ కాబట్టి. నా ఫ్రెండ్ అశోక్ డ్రోన్ షాట్ తీసింది అతనే. బాగా ఎంజాయ్ చేసాం, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మేము రిటర్న్ జర్నీలో ఉన్నాం, అంటే కేబుల్ మీదే మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. చూడొచ్చు మీరు వ్యూ చూసారు కదా, కింద స్కీ అండ్ స్నో బోర్డింగ్ చేస్తున్నారు.